సార్ నమస్తే అండి. నమస్తే. సార్ పిఠాపురం రాజకీయాలు మరింత వేడిగా మారిపోయినాయి. అంటే వర్మకి కర్మ అన్న నాగబాబు గారని చాలా ఛానల్స్ లో అయితే ప్రచారం అయితే చేస్తున్నారు. దీనికోసం ఏమంటారు? వాళ్ళు వర్మ కర్మ అనేది వాడు అదృష్టవంతుడు. ఎవరు? వర్మ. ఓకే. వీళ్ళ కర్మ స్టార్ట్ అయింది. ఎవడు నువ్వు వర్మ గురించి మాట్లాడాల్సిన నైతిక హక్కు నీకు ఎవరు ఇచ్చారు? నువ్వు నాట్ పొలిటికల్ లీడర్. ఎస్. ఒక జబర్దస్త్ హీరో, వీళ్ళనో హీరో, ఏదో కామెడీ యాక్టర్. అవునండి. నువ్వేంది మాట్లాడము? చంద్రబాబు మానవతా దృక్పథము, వ్యక్తులు గౌరవించేవాడు కాబట్టి నీకు ఎమ్మెల్సీ ఇచ్చాడు. అది పవన్ చూసి, నీ తమ్ముని చూసి ఇచ్చాడు. పొత్తు ధర్మం నువ్వు ఇచ్చి ఏ లేదు, ఆల్రెడీ సరిగ్గా నడచలేడు, కాళ్ళు లేవు నీకు. వర్మను విమర్శించేంత స్థాయి అనేది. నువ్వు అడుగు పెట్టి ఆ రోజు ప్రజారాజ్యం అట్ట నాశనం అయిపోయింది. ఇప్పుడు ఈయన నాశనం అయిపోతుంది. పవన్ కళ్యాణ్ కూడా నాశనం. మరో మాట చెప్పారు, మనం పవన్ కళ్యాణ్ అంత గొప్పవాడు అవ్వకపోయినా సరే పర్లేదు కానీ ఎవరి అభిమానం వాళ్ళకు ఉండొచ్చు, చెప్పొచ్చు, తప్పలేదు. వాక్ స్వాతంత్రం మన జన్మ హక్కు. ఎవరైనా నిన్న మొన్న పెట్టిన పార్టీ పెట్టాడు తమిళంలో విజయ్. వాడు వార్నింగ్ ఇచ్చాడు. వాడు పార్టీ పెట్టినప్పుడు ఆదర్శంగా తీసుకుంటా అన్నాడు పవన్. ఈ బుద్ధు నిన్న స్టేట్ ట్వీట్లు పెట్టారు. అదేమంటారు దాన్ని, తమిళనాడు మొత్తం వాళ్ళు ఫీలింగ్ వచ్చి తమిళనాడు వరకు అంతా ఏకమవుతారు. ఇక ఏపీ మాదే, తెలంగాణ మాదే కాదు. అతను వార్నింగ్ ఇచ్చాడు. వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. వాడు ప్రకాశ్ అయితే నాయన వాడు పోయి చెప్పండి రా నాయన, వాడు ఇనే రకం కాదు, వాడు ఒక స్టేట్. ఇవన్నీ ఆంధ్రులకు అవమానమే. మీరు చేసే పొరపాట్ల వల్ల నీ ఎన్న చేసిన వాళ్ళకి హోల్సేల్గా అమ్మిపోయినాడు. ఈ బుద్ధుడికి తల తెచ్చుకోలేదు. మళ్ళీ ఈయన నమ్మినారంటే అది వాళ్ళ కర్మ. కుల ఓట్లు తప్ప ఏం లేవండి. ఆ కుల ఓట్లలో అభిమానులు ఎక్కువ. అభిమానులకు కులము మతం తెలియదు. అది ఒక పిచ్చి. అది అందరికీ ఉండాలనుకో. ఎంత మూర్ఖత్వం కాకపోతే బాగేను. ఇదే నాగబాబు బాలకృష్ణ గురించి అడిగినప్పుడు ఒక మాట అన్నాడు. ఏ బాలకృష్ణ అన్నాడు? పాతాళ భైరవిలో మాంత్రికుడి దగ్గర సన్నగా పొడుగ్గా ఉంటాడు, కామెడీ యాక్టర్ అంటాడు. ఎంత కొవ్వయా వాళ్ళ ఫ్యామిలీ ఏంది, నువ్వేంది? నువ్వు బాలకృష్ణ ఎవరంటే వాడిని పోలుస్తావా? ఇప్పుడు నిన్ను ఏం పోల్చాలి? నిన్ను ఏమని పోల్చాలా? నువ్వు రాజకీయ ఒక 2-3 లక్షలు వచ్చింటారా? అవును, 3 లక్షల 4 లక్షల వరకు. సరే, 4 లక్షలు వచ్చిన జనంలో ఉన్నావంటే యావత్ దేశం చూసింటారు. ఆ స్టేజ్ అట్లాంటిది. ఆట పైన హుందాతనం ప్రవర్తించాల. ఈ పొద్దుడికి నీ తమ్ముడికి హుందాతనం రాలే, నీకెట్లా వస్తుంది? నువ్వు చాలాసార్లు గమనించు, క్యాబినెట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎప్పుడు పనుకో ఉంటాడు. ఆమె కూర్చునేదే లేదు. అవును, నువ్వు సినిమా హీరో కావచ్చు, ఈ వద్దు డిప్యూటీ సీఎం కావచ్చు. ఇంకొకటి, ఈ పాయింట్ మీరు అడగలేదు, నేను చెప్తున్నా. మేము నిలబెట్టాం 40 దశాబ్దాల 4 దశాబ్దాలు. మీరు అడగలేదు, నేను చెప్తున్నా. ఏంది నువ్వు చక్కగా నిలబడు. ఫస్ట్ పాయింట్, నువ్వు స్టడీగా నిలబడి మాట్లాడు. ఆవేశంలో సైనికులు జనసేన పార్టీ అనేది మాట త్రొల్లింది తెలుసా? అతను మాట్లాడంలో ఓడు రావటంలే. నువ్వు ఎట్లా లీడర్ అవుతావా? పదవి ఉన్న ముఖ్యమంత్రి ఉన్న ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఉన్న హుందాతనంగా ప్రవర్తించిన తీరు, ఎక్కువ రోజు పనిచేసిన భారత చరిత్రలో ఒక చంద్రబాబు నాయుడు ఎవరు లేరు. ఇది మనం చెప్పాం కదా, నేషనల్ మీడియా కూడా చెప్పింది జస్ట్ వారం కిందట కూడా. నెంబర్ 2 పొజిషన్లో చెప్పింది. మోదీ 1, ఈయన 2. ఇప్పుడు సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు. చట్టం వచ్చి అడిగింది నిన్ను, పోలీసులు ఇవ్వతుంటారు, ఆ ప్లేస్లో వెళ్ళిపోతారు. సిఐడి ఎక్కడున్నా మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు గందరగోళం. నేను వస్తాను, చట్టం అంటే నాకు గౌరవం, కానీ ఎందుకు అరెస్ట్ చేస్తారని ఒక మాట అడిగాడు అంతే. పిలుస్తానే పోలేదా? మీరు ఎందుకు ఇంత రాద్ధాంతరం చేస్తున్నారు? మీ ఎన్ని ఆధారాలు ఉన్నాయి? ఎంతమంది? వివేకానంద కేసులో 6 మంది చచ్చిపోయారు. 7వ వాటికి వార్నింగ్ ఇచ్చారు. సంవత్సరం లోపల ముక్కలు నరుకుతామని వాళ్ళ భార్యను కొట్టి మన ఆడవాళ్ళతో కొట్టించారు. మల్లెల అనే గ్రామంలో, పులివెందుల తాలూకా. మీకు వచ్చింది లేదు న్యూస్? నేను చెప్తున్నా కదా. అంటే ఏ స్థాయికి వాడిని చంపితే ఇంక నీకు అసలు లేదు. వాడే కదా నరికింది. వాడు ఒప్పుకున్నాడు, అప్రూవల్గా మారినాడు. కాదండి, ఇప్పుడు ఆ విషయం కన్నా జగన్మోహన్ రెడ్డి గారి విషయం కన్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వస్తుంటే జనసేన కావాలని టీడీపీని తొక్కబోతుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో లొకేషన్ దొరికి సీఎం అవ్వే అవకాశం ఉన్నది అనుకోవచ్చండి. వాడు కాదు కదా, ఎవడు వచ్చినా చంద్రబాబు తర్వాత సీఎం లోకేష్.
ఒకవేళ ప్రజాభిప్రాయం మంది కాదు, ఎస్ మనం ఒక ఓటర్. ఒకవేళ ఇన్ కేసు అయినా ప్రతిపక్ష నాయకుడు హోదాలో అయినా ఉంటాడు, తర్వాత అయినా వస్తాడు. తెలుగుదేశం చంద్రబాబు తర్వాత ఆయన వారసు. ఈ జూనియర్ గిజర్ పక్కన పెట్టు. అవును. బాలకృష్ణ బతికినంత వరకు జూనియర్ రాలేడు. ఎస్ అది జరిగిన విషయం వేరే. చాలా నాకు ఈ మధ్య తెలిసింది. ఓకే, వాళ్ళు అతని దూరం పెట్టడం కూడా తప్పు కాదు. ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. నేను బాలకృష్ణ కూడా చాలాసార్లు ఈయనకేంది ఇంత బుద్ధి వచ్చింది, ఎంత అయినా అన్న కొడుకే కదా అని మేము కూడా అనుకున్నాం. సరే, మనం అది కాంట్రవర్సీ. అయితే మోదీ ఏంటంటే చంద్రబాబుని ఇప్పటికీ నమ్మడు. ఎందుకంటే ఇతనికి మించి అతను మైండ్ పరిపాలన. ఇప్పుడు విజన్ 40, 20, 47 దిమ్మ తిరిగిపోయింది మోదీకి. అర్థమైందా? దానికి ఒక కౌంటర్ ఇచ్చాడు మొన్న. ఎవరు ఆయన పేరు ఉపరాష్ట్రపతి. జస్ట్ ఈ మధ్య ఒక ఆర్ఆర్ గారు కాదు వైజాగ్లో ఒక దగ్గుపాటి ప్రోగ్రామ్ జరిగింది చూడు, పుస్తకావిష్కరణ ప్రపంచం. అవునండి, అవును. దాంట్లో ఒకటి నేను రాత్రి కూడా విన్నా. వేరే వాళ్ళు అంటే నిజమా కాదని వింటే, చంద్రబాబు విజన్ అనేది నేను తప్పు పట్టను. 2020లో కొంత పెండింగ్ ఉంది, 40లో ఇంకా రాబోయేది ఉంది, పక్కన పెట్టండి. మీకు ప్రజలు టైం ఇచ్చారు 5 సంవత్సరాలు. నువ్వు ఎంతవరకు చేయగలవు అంతే చెయ్యి. తర్వాత ఎలక్షన్ పో, తర్వాత తీర్పిచ్చాడా, తర్వాత చూడు, బ్యాలెన్స్ మళ్ళీ నెక్స్ట్ చెయ్యి. అనవసరంగా ఆలోచన చేసి నువ్వు భార్య బిడ్డలు దూరం పెట్టి ఎప్పుడు ఆలోచన చేస్తే ఒక్కోసారి ఎఫెక్ట్ అవుతుంటే అని కూడా అతను సలహా ఇచ్చాడు. దానికి మీ మీడియా వాళ్ళు ఏంటంటే, వెంకయ్య నాయుడు మాటను ఆచరిస్తాడా, గాలికి వదిలేస్తాడని కూడా ట్రోలింగ్ వచ్చాయి. అవునండి. అందుకే నేను రాత్రి అది యూట్యూబ్ కొట్టి చూస్తే వైజాగ్ది విన్నా. అదేండి, ఇప్పుడు ఇది జగన్మోహన్, అది నాగబాబు గారు అన్న మాట చాలా ఛానల్స్ చాలా తప్పు. సుమారుగా అది జరిగి వారం రోజుల పైన అవుతుంది. మొన్న 14వ తేదీ. అవును, మొన్న 14. ఆల్రెడీ వారం రోజులు అవుతుంది. వారం రోజులు అయినా సరే ఆ క్రేజ్ అసలు తగ్గలే. అంటే ఈ ఇష్యూ మీద 6 రోజులు, 6 రోజులకి ఇంకా తగ్గలేదు. అసలు ఎలా ఉండిపోతుంది పిఠాపురంలో జనసేన పార్టీ? నేను 9గురికి ఫోన్ చేసిన పిఠాపురంలో. వాళ్ళు ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తారు మాతో పాటు. ఆ మీటింగ్కే పోయారు. వాస్తవం చెప్పాలని ఆవిర్భావ సభకి పోయారు. అభిమానులు కులం వాళ్ళే తిట్టారంటే వీళ్ళని. ఓకే, పవన్ కళ్యాణ్ తిట్టారు. వాడు నోరు తెరిచి హుస్సేన్ సాగర్ వాడంటే నవ్వి నవ్వి ఓడిపోతుంది. ఓకే, అభిమాని. అభిమాని. వాడి పేరు గురునాథరావు. ఓకే, పిఠాపురం మండలము. వాడు నోరు తెరిచి హుస్సేన్ సాగర్ ఏంది వాడికే తెలుసు. వీళ్ళు ఈ జనసేన టీం మాట్లాడుకొని ఈయన చెప్పేసి వాళ్ళే చెప్పారంటే నాకు కూడా ఆలోచన లేదు. రెండో వ్యక్తిని డెవలప్ కానియకుండా చేశారు. అది వాస్తవం. ఆలోచన చేస్తే ఇప్పుడు మనకున్న నాలెడ్జ్తో మనం ఆలోచన చేస్తాం కదా. అవునండి. ఇప్పుడు ఆ రోజు యాక్చువల్గా లోకేష్ ఒప్పుకోలేదు కలవడానికి. వద్దు, మనకు 127 సీట్లు పక్కా వస్తాయి నాన్న, వద్దు వద్దు అంటే. అయితే చంద్రబాబు ఆలోచన, చంద్రబాబు గారు అప్పుడు జైల్లో ఉన్నారు కదండి. బయటకు వచ్చిన తర్వాత అప్పటికి ఊరికే సపోర్ట్ జనసేన చేశాడు, బీజేపీతో నేను మాట్లాడి చేస్తాను. అయితే ఆ రోజు జరిగిన డిస్కషన్ ఏంటంటే, మనకు ఎట్టున్నా కూడా 127 వస్తాయి, 127 వస్తాయి. కాకపోతే ఒక 10 పెరగచ్చు, అది కాదు. కానీ తలనొప్పి. అయితే చంద్రబాబు ఆలోచన ఏదంటే, ఒకసారి నేను తప్పు చేశా, తొందరపడి బయటకు వచ్చి ఈడొచ్చాడు జగన్. అటు రేపు పొద్దున మనం వచ్చిన అప్పుల పాలైన రాష్ట్రాన్ని దిద్దాలంటే కేంద్ర సహకారం అవసరం అనే ఉద్దేశంతో కాంప్రమైజ్ అయినా, ఇష్టం ఉన్నా లేకుండా కాంప్రమైజ్ రాష్ట్ర అభివృద్ధికి తీసుకెళ్తున్నాం తప్ప ఏమి లేదు. సరే, ఇప్పుడు ఇలాగే